సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో గైస్, మనం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో వాతావరణ శాఖ వారు తెలియజేశారు, మరొకసారి ఇసుక తుఫాను వచ్చే అవకాశం ఉంది, హ్యూమిడిటీ పెరుగుతుంది, పైగా 1000 మీటర్ల కన్నా ఎక్కువగా మన విజిబిలిటీ కనపడదంటండి. సో డ్రైవర్ మిత్రులు జాగ్రత్త ఉండాలని తెలియజేశారు ఫ్రైడే నుండి. సో ఫ్రైడే రోజున ఒక 6 ఏరియాల్లో వాటర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందండి. అల్హార్దియా, సబహ్ అల్ నజర్, అల్ రిహాబ్, ఇస్బిలియా, జిలీబాల్సోక్, ఫిర్దోస్ లాంటి ప్లేసుల్లో వాటర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంట. ముందుగా జాగ్రత్తగా ఉండండి. తర్వాత వెహికల్స్, ట్రాఫిక్ అధికారులు ఈ వెహికల్ని రెగ్యులర్గా చెకింగ్ చేస్తుంటారు కదా. సో ఇలాగా రెగ్యులర్గా చెకింగ్ చేస్తున్న టైంలో ఒక వ్యక్తిని సివిల్ ఇవ్వమని అడిగితే ఆడు పొరపాటున జేబులో ఉన్న డ్రగ్స్ ప్యాకెట్ తీసాడంటండి. సో అతను అరెస్ట్ చేశారు. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే, అక్టోబర్ 8వ తారీఖున ఒక ఇండియన్ డ్రైవర్ని, ఈరాంజనేయులు గారిని చంపేసి అమ్గారా ఏరియాలో కప్పెట్టేశారు కదా. సో అతన్ని చంపిన కువైతీ వ్యక్తికి కోర్టు తీర్పునిచ్చింది, ఉరిశిక్ష విధించారు, మరణశిక్ష వేయాలని చెప్పి తీర్పునిచ్చిందండి. సో నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల కోవిడ్ చరిత్రలో ఒక ఎక్స్పర్ట్ని చంపితే కువైతీ వ్యక్తికి ఉరిశిక్ష విధించారు. చాలా కేసులు, చాలా హౌస్ మేట్ని చంపేసిన, రేప్ చేసి చంపేసిన, ఇలాంటి కేసుల్లో ఆ కువైతీ వ్యక్తికి మతి స్థిమితం సరిలేదని చెప్పి తప్పించేసేవారు. చాలా కొన్ని రోజుల తర్వాత అందరూ మర్చిపోతుండేవారు. సో ఎక్స్పర్ట్స్ అయితే ఏమీ చేయలేరు కాబట్టి ఈ కేసులో మాత్రం అతను మరణశిక్ష విధించారు. సో తర్వాత ఈ గోల్డ్ సంబంధించిన హాట్ టాపిక్ బాగా ఎక్కువగా ఉందండి. గోల్డ్ అంత తీసుకెళ్ళాలి అని చెప్పి, సో ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పెడుతున్నారని చెప్పి దీనికోసం తర్వాత చెప్తాను నేను. సౌదీ విషయానికి వెళ్తే అరబ్ దేశాల్లో స్పెషల్లీ సౌదీ 400 కోట్ల విలువైన ఆవు పేడ ఇంపోర్ట్ చేసుకుంటుందండి ఫార్మింగ్ కోసం. ఈ రకరకాల ఫార్మింగ్ చేయడానికి ఆవు పేడ ఇంపోర్ట్ చేసుకుంటుందంట. తర్వాత పర్మిట్ లేకుండా హజ్కి ఎవరైతే వెళ్తారో అటువంటి వారికి గవర్నమెంట్ వారు ఇప్పుడు 10,000 రియల్ ఫైన్ వేస్తారని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో పర్మిట్ లేకుండా హజ్కి వెళ్ళడం చాలా ప్రమాదకరం. తర్వాత టూరిస్ట్ వీసాలో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, టూరిస్ట్ విజిట్లో వచ్చి ఎవరైతే షాపింగ్లు చేస్తారో, గోల్డ్ అన్ని కొనుక్కుంటారు కదా, వస్తువులు కొనుక్కు జిఎస్టీ కడతారు. సో ఈ జిఎస్టీ వాళ్ళకి డిపార్చర్ కౌంట్లో వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా అక్కడ కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడ మనీ రిటర్న్ ఇచ్చేస్తున్నారంట. తర్వాత నెక్స్ట్ విదేశీ ఎయిర్లైన్స్. సౌదీ ఎయిర్లైన్స్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ నడుపుతాయి, ఫ్లైట్లు నడుపుతాయి. సౌదీ దేశంలో సౌదీ సంబంధించిన సంస్థలు నడుపుతాయి. కానీ ఇప్పుడు సౌదీలో విదేశీ సంస్థ ఎయిర్లైన్స్ కూడా డొమెస్టిక్ సర్వీస్ చేయొచ్చు అంటండి. ఇది ఒక కొత్త న్యూస్ వచ్చింది. తర్వాత మక్కాలో ఒక 4 చైనా వాళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళు ఏం బ్యాన్ చేస్తున్నారు మరి? నా మక్కాలో వీళ్ళ దగ్గర లైసెన్స్ కూడా ఇవే, పర్మిట్లు లేవు, వీసాలు కూడా లేవు వీళ్ళ దగ్గర. సో యూఏ విషయానికి వెళ్తే యూఏఈలో 100కు పైగా ఫ్లైట్స్తో క్లౌడ్ సీడింగ్ చేస్తారు. అంటే కృత్రిమైన మేఘాలు ఏర్పాటు చేసి వర్షాలు పడేలా చేస్తారు. దీనివల్ల కొన్ని ప్లేస్లో వర్షాలు పడతాయని తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్ దుబాయ్లో ఉన్న అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అంట. తర్వాత తమామా స్టేడియం వద్ద ఇంటర్చేంజింగ్ బంద్ చేశారండి. చూసుకోండి అటువంటి వెళ్ళే డ్రైవర్లు ఎవరైతే ఉంటారో. నెక్స్ట్ 2025లోనే 3 నెలల్లో 42 మిలియన్ దిరమ్స్ విలువ గల కౌంటర్ఫిట్ వస్తువులు, అంటే ఫేక్ వస్తువులు. సో మీరు చూడడానికి కళ్ళగా బ్రాండ్ లాగా ఉంటాయి, కానీ బ్రాండ్ కాదు, డూప్లికేట్ అనమాట. ఇటువంటి వస్తువుల్ని సీజ్ చేశారు అధికారులు. షాపింగ్లు చేసే వాళ్ళు చూసుకోండి, కనపడేది ప్రతిదీ నిజం కాదు. సో ఓమన్ విషయానికి వెళ్తే ఒక ఓమన్ లాయర్ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇన్స్టాలో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, టిక్టాక్లో కానీ, వాట్సాప్లో కానీ ఎవరైనా బూతులు సో అవమానించే విధంగా మెసేజ్లు పెట్టినా, బూతులు తిట్టినా, అటువంటివి వీడియో రికార్డ్ చేసుకుని స్క్రీన్ షాట్లు తీసుకుని మీరు ఆ వ్యక్తి పైన కేసు పెట్టచ్చు. ఆ వ్యక్తి పైన యాక్షన్ తీసుకుంటారు పోలీసులు. అఫీషియల్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారనమాట. సో మనం దేశం వచ్చామండి, ఏదో బతుకుదెరువు కోసం వచ్చాము. చిన్న మాటలకి ఉద్వేగాలు లోనయ్యి ఈ బూతులు తిట్టుకోవడం ఏమాత్రం సమంజసమైన కాదు. సో కొంచెం కంట్రోల్లో ఉంటే మంచిది. తర్వాత సలాలలో అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాలు చేరున్నారు. అందరూ ఆహ్వానితులే. అక్కడ ఆత్మీయంగా ప్రేమతో విందు కూడా కలదు. సో నెక్స్ట్ వేసవిలో కరెంటు కోతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఓమన్లో. నెక్స్ట్ గృహాలకి ఆర్థిక భారం తగ్గించే విధంగా కరెంటు బిల్లును కూడా తగ్గించి ఏర్పాటు చేస్తారంటండి. తర్వాత బహ్రెయిన్ విషయానికి వెళ్తే బహ్రెయిన్ న్యూస్లో వచ్చిందండి. ఈ పిల్ తప్పిపోయిందంటే ఒక బహ్రెయిన్ వ్యక్తిది. సో ఎవరికైనా తెలిస్తే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో జస్ట్ న్యూస్లో వచ్చిందని మీకు చెప్తున్నాను అనమాట. తర్వాత ట్రాఫిక్ అధికారులు క్రాక్డౌన్ ఏర్పాటు చేస్తున్నారు. సో డెలివరీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీరు అత్యధికంగా వయోలేషన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి టైంకి ఫుడ్ చేర్చాల్సి వస్తుంది కదా. సో ఈ క్రమంలో వాళ్ళకి
కమిషన్లు కూడా వస్తాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళు అటు ఇటు ఇష్టాసారంగా డ్రైవ్ చేశాడు, వోలేషన్స్ చేయడం, యాక్సిడెంట్లు చేయడం అధికంగా చేస్తున్నారు. వీళ్ళ కోసం ప్రత్యేక క్రాక్డౌన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పిస్తున్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్పి. తర్వాత కార్స్ ట్రాఫిక్లో ఉండగానే ఒక డెలివరీ డ్రైవర్ ఏం చేయడం తెలుసా, తినేసిన చెత్త డ్రింక్ బాటిల్ చెత్త పడేసాడండి. ట్రాఫిక్లో ఉండగానే అందరూ చూస్తుండగానే పడేశాడు. సో తర్వాత ఆ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే డస్ట్బిన్లోనే వేయాలి ఈ శాండ్విచ్ తినేసిన పేపర్లు కానీ, సో నెక్స్ట్ ఈ తాగేసిన పెప్సీ డబ్బాలు బయట వేస్తే ఇది ప్రాబ్లం. ఇతను ఫైన్ వేస్తారు కదా, శాలరీ అంతా పోయినట్టే కదా. సో ఖతర్ విషయానికి వెళ్తే మే నెలలో గ్యాసోలిన్ యొక్క ఇంధనం యొక్క ప్రైజులు తగ్గాయండి. మీ డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ ఖతర్ అమీర్ గారు 6 దేశాల ఎంబసీతో భేటీ అయ్యారు. ఆ దేశాలకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు, ఎందుకంటే ట్రంప్ టారిఫ్ల వల్ల చాలా ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్లు చాలా దెబ్బతింటున్నాయి. అందువల్ల అన్ని దేశాల ఎంబసీతో భేటీ అయ్యి సో వాటి యొక్క రీప్లే చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు అనౌన్స్ చేశారు, తంబాకు అమ్మడానికి ఎవరికి కూడా లైసెన్స్ లేదు. కొన్ని లైసెన్స్ పొందిన సంస్థలు మాత్రం ఈ సీసా సర్వీస్ చేస్తాయి. అక్కడ కూడా కొన్ని మాత్రమే ఫ్లేవర్స్ తప్ప డైరెక్ట్గా ఈ టొబాకో అమ్మడానికి అయితే అక్కడ లైసెన్స్ లేదని చెప్పి తెలియజేశారు. సో నెక్స్ట్ ఖత్తర్లో వర్కర్స్ అందరికీ 1000 రియాలు ఇస్తారు, పలానా వెబ్సైట్కి వెళ్ళండి, ఏదో ఉర్దూ వెబ్సైట్కి వెళ్ళండి అని చెప్పి ఏదో న్యూస్ వైరల్ అవుతుంది కదండి. ఈ న్యూస్లో ఏమాత్రం నిజం లేదు. ఆ యొక్క వెబ్సైట్కి ట్రాఫిక్ పెంచుకోవడం కోసం ఈ విధంగా ఫేక్ వీడియోస్ని రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. అటువంటి వాటికి వెళ్ళి లింక్స్ని క్లిక్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం ఏమాత్రం సమంజసమైనది కాదు. ఓకే, ఇది ఖత్తర్ సంబంధించిన న్యూస్. నెక్స్ట్ జనరల్ విషయాలకు వెళ్తే ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి ఏ క్షణం యుద్ధం జరగవచ్చు అని చెప్పి అధికారులు అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ మీడియాలో కూడా అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు. అయితే పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం స్టార్ట్ అయిపోయిందండి. యుద్ధం స్టార్ట్ అవుతుంది అనగానే పాకిస్తాన్లో ఫుడ్ ప్రైజెస్ భారీగా పెరిగిపోయాయి. కేజీ చికెన్ 800 రూపాయలుగా ఉందంటండి. కేజీ బియ్యం 339 రూపాయలు, 12 గుడ్లు 322 రూపాయలు. మనకైతే 140-150 రూపాయలు 12 గుడ్లు. కాదండి, పెద్ద అట్టే 28 గుడ్లు 29 గుడ్లు 30 గుడ్లు ఉంటాయి అనుకుంటా, మేబీ 30 గుడ్లు ఉంటాయి. సో 150 రూపాయలు. ఇక్కడ 12 గుడ్లే 332 రూపాయలు అంటండి. అంటే చూడండి ఎంత సంక్షోభం పెరిగిపోయిందో. లీటర్ పాలు నాకు తెలిసి ఇక్కడ 40 రూపాయలు. సో 224 రూపాయలు అండి లీటర్ పాలు. టమాటో 150 రూపాయలు, టమాటో 150. నాకు తెలిసి టమాటాలు మనకైతే 12 రూపాయలు ఎంతో కేజీ. సో ఇదండి సంగతి. ఆర్థిక సంక్షోభం ఏర్పడిపోయింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పాకిస్తాన్లో. చూద్దాం, యుద్ధం అంటే స్టార్ట్ అయితే చాలా ప్రమాదం. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్.